20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. తెలంగాణలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఘటన జరిగింది. జనగామ ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల కోసం నిలిపి ఉంచిన ఒక అద్దె బస్సు క్షణాల్లో మాయమైపోయింది. బస్సు డ్రైవర్ కాదు, కండక్టర్ కాదు, ఆర్టీసీ ఉద్యోగి అసలే కాదు. మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి నేరుగా బస్సులోకి ఎక్కి బస్సును స్టార్ట్ చేశాడు. ఎవరు ఊహించని విధంగా ఆ బస్సును సూర్యాపేట వైపు తీసుకువెళ్ళిపోయాడు. ఇంతకు ఈ స్టోరీలో ఏం జరిగింది అనేటువంటి పూర్తి వివరాలను చూస్తే, ఏకంగా 21 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత టోల్ గేట్ వద్ద జరిగిన ఒక్క ప్రమాదంతో ఈ డ్రామాకు తెరపడింది. అసలు ఆ వ్యక్తి ఎవరు, బస్సును ఎలా స్టార్ట్ చేశాడు, మధ్యలో ఎవరు ఎందుకు ఆపలేకపోయారు, ఈ మొత్తం ఘటన ఇప్పుడు తెలుసుకుందాం. జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో సాధారణంగా ప్రయాణికుల రద్దీ ఉంటుంది. అక్కడే ఓ అద్దె ఆర్టీసీ బస్సు తన తదుపరి ట్రిప్ కోసం అక్కడ నిలపబడి ఉంది. ఈ సమయంలో పాలకుర్తికి చెందినటువంటి వెంకన్న అనేటువంటి వ్యక్తి బస్టాండ్కి వచ్చాడు. స్థానికుల సమాచారం ప్రకారం అతడు తీవ్ర మద్యం సేవించి ఉన్నాడు. ఆ మత్తులో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ మత్తులోనే నేరుగా బస్సు డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు. బస్సులో తాళం ఉండటమో లేక అప్పటికే స్టార్ట్ చేసిన పరిస్థితుల్లో ఆ బస్సు ఉండడమో కానీ అతను ఆ బస్సును స్టార్ట్ చేసి రన్నింగ్లోకి తీసుకువెళ్తున్న పరిస్థితి. ఆ తర్వాత ఎలాంటి భయం లేకుండా బస్సును బస్టాండ్ నుంచి బయటకు తీసుకువెళ్ళిపోయాడు. మొదట్లో ఇది అసలు బస్సు డ్రైవరే అనుకొని చాలామంది కూడా పట్టించుకోలేదని తెలుస్తుంది. బస్సును తీసుకువెళ్లిన వెంకన్న జనగామ నుంచి సూర్యాపేట వైపు ప్రధాన రహదారి పైన ప్రయాణం కొనసాగించాడు. సుమారు 21 కిలోమీటర్ల దూరం వరకు బస్సును నడిపాడు. అంత పెద్ద వాహనం, అది కూడా మద్యం మత్తులో నడపడం వల్ల రహదారి పైన వెళ్తున్న వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ సమాచారం వెంటనే ఆర్టీసీ అధికారులకు చేరింది. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అలర్ట్ ప్రకటించారు. పోలీసులు బస్సు కదలికలను పూర్తిగా గుర్తిస్తూ వెంటాడడం ప్రారంభించారు. అయితే అప్పటికే బస్సు చాలా దూరం వెళ్ళిపోయింది. సూర్యాపేట వైపు వెళుతున్న సమయంలో సింగరాజుపల్లి టోల్ గేట్ సమీపానికి చేరుకున్నటువంటి బస్సు అక్కడ ఒక్కసారిగా అదుపు తప్పింది. బస్సు పక్కనున్న సిమెంట్ డివైడర్ దిమ్మెను బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం దెబ్బతింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరు కూడా లేకపోవడంతో పెద్ద ప్రమాదం అయితే తప్పింది. లేదంటే ఈ ఘటన భారీ విషాదానికి దారి తీసేదని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంతో బస్సు అక్కడికక్కడే ఆగిపోవడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. పోలీసులు బస్సులో ఉన్నటువంటి వెంకన్నను అదుపులోకి తీసుకున్నారు. అతడు పూర్తిగా మద్యం మత్తులో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్టుగా సమాచారం. ఆ తర్వాత పోలీసులు అతన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. బస్సు దొంగతనం, ప్రభుత్వ ఆస్తి అక్రమ వినియోగం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం, ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలిగించడం వంటి అంశాలపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. బస్సును కూడా అక్కడి నుంచి స్వాధీనం చేసుకుని డిపోకు తరలించారు. ఈ ఘటన ఎలా జరిగింది, బస్సు తాళాలు ఎలా అందుబాటులో ఉన్నాయి, భద్రతా లోపాలేమైనా ఉన్నాయా అనే కోణాలను కూడా ఇప్పుడు అధికారులు విచారణ చేపట్టినట్టుగా సమాచారం. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఒక మద్యం మత్తులో ఉన్నటువంటి వ్యక్తి ప్రభుత్వ బస్సును అంత సులభంగా తీసుకువెళ్లడం, 21 కిలోమీటర్లు ప్రయాణించడం, చివరకు ప్రమాదం జరగడం ఆర్టీసీ భద్రతా వ్యవస్థ పైన ఇప్పుడు కొత్త ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా బస్టాండ్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? ట్రాక్టర్ నడుపుతావు. ఏం పేరు నీ పేరు? ఏం వెంకన్న? చిట్టబోయిన వెంకన్న. మీ నాన్న పేరు? ఏం ఏడుగు వేస్తానా మరి నువ్వు? తిరుపతి. తిరుపతి పోతుందంట నీకు బస్సు ఎందుకు? ట్రైన్ లేదని వెళ్ళగొట్టి 2 సార్లు తిప్పి అయితే బస్సు కనవడానికి బస్సు ఎత్తుకోపోతున్నా? లేదు, అలా పండుకుందామని మామూలుగా వాళ్ళకి ఎక్కిన సీట్లో కూర్చొని ఇట్లా నేరవుతా అంటే దాంట్లో గల్లు అని సౌండ్ వచ్చింది. తాళం చెల్లు ఉన్నాయి కానీ స్టార్ట్ అవుతుంది అని స్టార్ట్ చేసిన. బస్ స్టాండ్ చుట్టూ తిప్పిన. ఇది ఒక రౌండ్ ప్రాక్టీస్ అవుతుందో కాదని మామూలుగా 2 రౌండ్లు తిప్పినాక ఇటు వచ్చినాక ఎడిపోతావు బస్సు ఇప్పుడు తీసినావా అన్నాడు.